హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి పిల్లలు. ఇంకా వెయిట్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు వచ్చేసి మేమైతే మెరీనా మాల్ దగ్గర ఉన్నాం. మాకు సాటర్డే కూడా వీకెండ్. సో లెట్స్ గో. KD అంట వాచ్, అంటే ఇండియన్ రూపీస్లో 2 lakhs. ఇక్కడ చూసారా వాచెస్ మొత్తం చాలా ఎలిగిపోతున్నాయి లైట్స్ కన్నా. షాప్లో మేమైతే కిడ్స్ ఆడుకునేదానికి ప్లే ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. దీని పేరు వచ్చి ఫన్ జోన్ పార్క్ అంట. వీళ్ళు ఇక్కడ ఏ గేమ్స్ ఆడలేదు. లోపల ప్లే ఏరియా ఉంటే నేరుగా దాంట్లోకి వెళ్ళిపోయారు. కార్డు ఉంటే నేరుగా వెళ్ళిపోవచ్చు. ఈచ్ వన్ 5 KD ఛార్జ్ చేస్తారు, లేదంటే న్యూ కార్డ్ తీసుకోవాలి. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బెలూన్స్ ఒక ఎయిర్ ఫ్లో లాగా వదిలేస్తున్నారు. అది బాగా ఎగురుతాండే లోపల వీళ్ళకి బాగా ఎంజాయ్గా ఉంది. మీరంటే దీంట్లో వెళ్తారు, మేము ఎలా వచ్చేది దీంట్లో? ఓకే బాయ్. ఇదైతే స్పైడర్ నెట్ అంట. దీంట్లో నుంచి వీళ్ళు ఇలా వెళ్తున్నారు. మై గాడ్, ఇది స్టెప్స్గా ఉంది లోపలికి. ఇలా అలానే ఈ 4 floor స్టెప్స్ని వాళ్ళు ఇలా దీంట్లో కిందకి దిగేస్తా అంటారు. ఇది చాలా పెద్దది ప్లేయింగ్ ఏరియా. వీళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్క చోట డిఫరెంట్గా ఉంది. వీకెండ్ మార్నింగ్ టైం కాబట్టి కొంచెం రెస్ట్ తక్కువగానే ఉంది. ఇదేదో బాల్స్ ఏరియా అంట. ఇక్కడ ఎయిర్ వస్తూ ఉంది. కింద బాల్ పెడితే అది పైకి ఫ్లోట్ అయ్యి బయటకు వస్తూ ఉంది. కింద ఎయిర్లో నింట వీళ్ళైతే పైన 2nd floor ఉన్నారు. ఇక్కడ నుంచి దీంట్లో ఒక బాల్ వేస్తున్నారు. ఒకటి కూడా పడట్లేదు. ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఇది అన్నీ ఆ పక్కెళ్ళి పడిపోతుంది, కానీ ఒకటి కూడా దాంట్లో పడట్లేదు. హర్ష బాల్స్ గన్లో పెట్టి పేల్చడానికి చేయితో తెచ్చుకుంటే సరిపోవడం లేదని అన్ని బ్యాగులు వేసుకొని తెచ్చుకుంటున్నాడు. సంజు బ్లాక్స్తో ఏదో వాల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఒక అబ్బాయి వచ్చాడు. ఇద్దరు జరి మాట్లాడుకుంటున్నారు. బిగ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తామనేసి. సంజు అయితే ఫుల్ వాల్ కట్టుతుందంట పై వరకు. అబ్బాయి వచ్చాడు హెల్ప్ చేయడానికి. ఓకే, హర్ష బాల్స్ తెచ్చుకోవడం, గన్లో ప్లే చేయడం.
ఇదే నచ్చినట్టుంది. వెళ్తున్నాడు మళ్ళీ బాల్స్ పికప్ చేసేదానికి. కిందకి వెళ్తున్నాడు ఫస్ట్ ఫ్లోర్లోకి. బాల్స్ తెస్తాడు, ఇక్కడ తెచ్చి గన్లో ప్లే ఆడుతున్నాడు. వీళ్ళైతే ఆల్మోస్ట్ పర్లేదు, 50% కంప్లీట్ అయిపోయింది వీళ్ళ వాళ్ళు. పిల్లోడైతే రావాలంటున్నాడు. సంజు వాళ్ళైతే క్లోజ్ చేసేసింది. వాళ్ళ మేడ్ వచ్చింది, అక్క ఆడుకుంటుంది వదిలేరా అని చెప్తా ఉంది. వాడు వినట్లేదు. వాళ్ళ మేడ్ చెప్పి తీసుకెళ్ళిపోతా ఉంది ఆ పిల్లోడిని. ఇక్కడ మ్యాక్సిమం పిల్లల్ని మేడ్సే చూసుకుంటారు. లాస్ట్కి వెళ్ళిపోయాడు ఆ పిల్లోడిని. లేదా ఆల్మోస్ట్ ఇంకొంచెం ఉంది, అది ఫుల్ చేయాలని చూస్తున్నారు. హర్ష కూడా జాయిన్ అయ్యాడు. హర్ష కూడా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ అక్కకి. బ్లాక్స్ అయితే అయిపోయాయి, బట్ ఫిల్ చేసే వరకు వస్తుందా రాదా తెలియడం లేదు. ఉన్న వాటితో వీళ్ళు పెడతా ఉండారు. పెద్దవి అయిపోతే ఇప్పుడు చిన్నది పెడుతున్నారు. ఐ థింక్ ఇంక పడిపోతుంది, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్లీ నాకు ఒక్క రవ్వ కిందకు అంతే. నేను మొత్తం హైట్ వరకు పెట్టేశాను. హర్ష అయితే వాళ్ళు పడిపోతుందని ఈ పక్క సపోర్ట్కున్నాడు, వాళ్ళ అక్కకి ఇస్తున్నాడు. బ్లాక్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి, ఇంకా లేవు. సో వాళ్ళు వాలిపోతుంది ఆ సైడ్కి. సంజు హైట్ వరకు కట్టింది కరెక్ట్గా. సంజు ఓకేనా? హ్యాపీ? యా యా ఓకే, డూ ఇట్. వీళ్ళ కట్టారు, వీళ్ళ కూల్చేశారు. హ్యాపీ? అయితే 4 ఫ్లోర్స్ కలిపి ఒక స్లైడర్ ఉంది, అది ఎక్కుతుందంట. ఓ అది పైన ఉంది, పైనుంచి కింద వరకు ఉంది కనెక్షన్. సంజు ఇది అక్కడి నుంచి ఇప్పుడు దీంట్లో వస్తుందంట. వెయిట్ చేస్తూ ఉన్నాను. వచ్చేసింది. అవునా, చాలా లాంగ్ ఉంది కదా, ఎక్కువ లెంత్ ఉంది, చాలా పొడుగుంది ఇది. మొత్తం అన్ని ఫ్లోర్స్ కలిపి పైనుంచి కింద వరకు ఎండింగ్ పెట్టున్నారు. వీళ్ళైతే ఇప్పుడు బాల్స్ లోకి జంప్ చేస్తారంట. ఎస్, రెడీ, 1 2 3 స్టార్ట్. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాల్స్తో. ప్లే ఏరియాలో ఆడిన తర్వాత సంజు విఆర్ ఆడాలనింది. దాంట్లో ఎక్స్ప్లోర్ ద సీ అనే కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకునింది. విఆర్ అంటే మనం లైవ్గా ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ ఉంటుంది, అంటే మనమే సీలోకి వెళ్ళినట్టు. సో సంజు సముద్రంలో ఏమో చేస్తా అన్నట్టుంది, పైకి కిందకి చూస్తూ ఉంది. పక్కన వాడు ఏడిపిస్తూ ఉన్నాడు, వాళ్ళ అక్కన అరుస్తూ ఉంది సంజు కొంచెం. మేమైతే బాగా ఆడుకొని బాగా ఎంజాయ్ చేసాం, ప్లస్ చాలా టైర్డ్ అయిపోయాం. సో నేను ఇప్పటికీ ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.